ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ద ఆల్టర్ ఆఫ్ ఐజక్, ఇస్సాకు బలిపీఠము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇస్సాకు బలిపీఠాన్ని గురించి మనము ఆదికాండం 26వ అధ్యాయము 22 నుండి 25 వరకు మనం చదువుకుందాం. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు, ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. అక్కడ నుండి బెర్షెబా వరకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయున్నాను గనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసదనని చెప్పాను. అక్కడ అతను ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. ఇస్సాకు బలిపీఠం కట్టాడు. అతడు బలిపీఠము కట్టినటువంటి విధానాన్ని మనం చూస్తే, ఎక్కడైతే దేవుడు అతనికి నీళ్లు చూపించాడో, జగడము వివాదము సమసిపోయిందో, ఆ స్థలములో ఈ దేశమందు నేను అభివృద్ధి పొందుతాను అని అనుకుని అక్కడ ఆ బావికి రెహబోతు అను పేరు పెట్టి అతడు అక్కడి నుంచి బెర్షెబాకు వెళ్ళి తనకు ప్రత్యక్షమైన దేవునికి, అనగా నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడయ్యున్నాను గనుక భయపడకు, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింప చేసేదనని చెప్పాను. దేవుడు వాగ్దానం చేసిన దగ్గర, దేవుడు ప్రత్యక్షమైన దగ్గర, దేవుడు అభివృద్ధి పొందిస్తాడనుకుని దేవునిని హెచ్చించడానికి అతడు ఒక బలిపీఠము కట్టించాడు. అది యెహోవా నామములో అతడు బలిపీఠము కట్టి అక్కడ గుడారము వేసుకున్నాడు. గెరారు వారు వచ్చి తన యొక్క తండ్రి తవ్వించిన బావులను తిరిగి అతడు తవ్వుతున్నప్పుడు వాటిని వాళ్ళు వచ్చి ఇది మాది అని కొన్నిటిని పూడ్చివేశారు, ఇది మాది అని జగడమాడారు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి శోధనకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితుల్లో అక్కడి నుంచి ముందుకు సాగినటువంటి ఇస్సాకు జీవితం, అతడు కట్టిన బలిపీఠాలు, వాటిల్లో ఉన్నటువంటి గొప్పతనం, ఔన్నత్యం, దాంట్లో ఉన్న లోతైన ఆత్మీయ అర్థాలు, వీటిని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి విషయం ఏమనగా ద ఆల్టర్ ఆఫ్ వర్షిప్, ఆరాధన బలిపీఠము. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనములో అక్కడ అతను ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి త్రవ్విరి. Genesis chapter 26 verse 25. Then Isaac built an altar there and worshipped the Lord. He set up his camp at that place and his servants dug another well. ఇస్సాకు ఇక్కడ అతడు చేసిన పని ఏమనగా, అతడు దేవుని కొరకు బలిపీఠమును కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు అనే విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. దిస్ ఆల్టర్ ఈజ్ ఏ ఆల్టర్ ఆఫ్ వర్షిప్. దిస్ ఆల్టర్ ఈజ్ ఏ ఆల్టర్ ఆఫ్ ప్రేయర్. ద ఆల్టర్ దట్ ఐజక్ వాస్ బిల్ట్ వాస్ ఏ ఆల్టర్ ఆఫ్ వర్షిప్ అండ్ ఆల్సో ఆల్టర్ ఆఫ్ ప్రేయర్ అండ్ అన్ ఆల్టర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. బలిపీఠము, ఆరాధనా బలిపీఠము, ప్రార్థనా బలిపీఠము, కృతజ్ఞతా బలిపీఠము, ఈ మూడు కలిపి అతడు దేవుని సన్నిధిలో చక్కటి బలిపీఠమును కట్టి అక్కడ దేవుని ఆరాధిస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూడవచ్చు. నా ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే కీర్తనల గ్రంథం 116వ కీర్తన 17వ వచనములో, నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, నీకు అర్పించేదను, ప్రార్థన చేసేదను అని కీర్తనకారుడు అంటున్నాడు. I will offer to you the sacrifice of thanksgiving
and I will call upon the name of the Lord. నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను, నీ నామములో ప్రార్థన చేస్తాను. ఇది కీర్తనాకారుడు చెప్తున్న మాట. మనకేమో ఇస్సాకు చెప్పే మాట ఏంటంటే, దేవా నేను బలిపీఠం కట్టాను, నీవు ప్రత్యక్షమైనటువంటి ఈ స్థలంలో నీవు నాకు కనబడి నన్ను ధైర్యపరిచి నన్ను ఆదరించిన ఈ ప్లేస్లో నేను బలిపీఠం కట్టాను. ఈ బలిపీఠం కట్టినటువంటి నేను ఏం చేస్తున్నానంటే, అయ్యా నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను ప్రార్థిస్తున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో మనందరం కూడా ఏ బలిపీఠం ఉండాలంటే ఆల్టర్ ఆఫ్ వర్షిప్. ఇస్సాకు జీవితంలో గన ఈ ఆరాధన బలిపీఠం ఉన్నట్టు మనందరి జీవితంలో కూడా ఈ ఆరాధన బలిపీఠం ఉండాలి. కృతజ్ఞతా భావంతో, కృతజ్ఞత తాత్పర్యంతో మనమందరం కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ఆరాధించేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని కొనియాడుతూ ఆయన నామాన్ని గొప్ప చేయటం ద్వారా మన జీవితంలో మనము అత్యంత ఆశీర్వాదకరంగా ముందుకు సాగగలము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇప్పుడు దేవుని పిల్లలమైనటువంటి మనం అందరం కూడా రెండవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ద ఆల్టర్ ఆఫ్ ప్రాస్పారిటీ, అభివృద్ధి బలిపీఠము. ఆదికాండం 26వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించను, దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహబోతు అను పేరు పెట్టెను. Book of Genesis chapter 26 verse 22. Abandoning that one, Isaac moved on and dug another well. This time there was no dispute over it. So Isaac named the place Rehoboth, which means open space. For he said, at last the Lord has created enough space for us to prosper in this land. God is the one who created open space for his people. దేవుడు తన ప్రజల కొరకు విశాలమైనటువంటి స్థలాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు. దాని కొరకు మనం చూస్తూ ఉన్నాం ఓపెన్ స్పేస్, రెహబోత్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నేను ఒకవేళ ఒక వ్యక్తికి ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చాను అనుకుందాం ఉదాహరణకు. ఆ 10 లక్షలు పెట్టుకోవడానికి అతని దగ్గర బ్యాగ్ లేదు. అయితే నేను అతనికి 10 లక్షలు ఇవ్వాలనుకుంటున్నాను, కానీ అతడు ఆ 10 లక్షలను పెట్టుకోవడానికి, పట్టుకోవడానికి, తీసుకెళ్ళడానికి అతని దగ్గర బ్యాగ్ లేదు. అయితే వినండి, ఈ బ్యాగ్ లేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు కదా, ఇతనికి 10 లక్షలు ఎలా ఇవ్వాలి? కష్టం. ఈ షుడ్ హ్యావ్ ఎ బ్యాగ్ టు క్యారీ 10 lakhs. ఒకవేళ 10 లక్షలు ఇవ్వడానికి అతని దగ్గర బ్యాగ్ లేకపోతే, 1 కోటి రూపాయలు ఇస్తే దాన్ని మోయటానికి ఎక్కడ ఉంటుంది బ్యాగ్? రెహబోత్ అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే స్పేషియస్నెస్, విస్తారమైన స్థలం. దీంట్లో నువ్వు వ్యవసాయం చేయొచ్చు, నువ్వు కష్టపడవచ్చు, బావులు తవ్వుకోవచ్చు, దాంట్లో నుంచి వచ్చేటటువంటి నీళ్లను వ్యవసాయానికి ఉపయోగించవచ్చు, విస్తారమైన పంటను పండించవచ్చు. ఈ యొక్క ఇస్సాకు మైండ్ అంతా కూడా దేని మీద ఉందంటే కల్టివేషన్ మీద ఉంది, అంటే వ్యవసాయం మీద ఉంది. అతనికి ఓపెన్ స్పేస్, వాటర్ చూడగానే అబ్బా ఇక్కడ మంచి పంట పండించవచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాడు. అవును, నిజమే. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ నారో ప్లేస్, గాడ్ వాంట్స్ టు బ్రింగ్ యూ టు ద ఓపెన్ స్పేస్. విశాలమైనటువంటి స్థలంలోకి దేవుడిని తీసుకుని రావాలని ఆయన కోరుతున్నాడు. ఇఫ్ యు ఆర్ నారో ఇన్ యువర్ ఫైనాన్సెస్, ఇఫ్ యు ఆర్ నారో ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్, ఇఫ్ యు ఆర్ నారో ఇన్ యువర్ ఫిజికల్ లైఫ్, నీవు భౌతిక సంబంధంగా ఇరుకులో ఉన్నావా, ఆత్మీయంగా ఇరుకులో ఉన్నావా, ఆర్థికంగా ఇరుకులో ఉన్నావా, వస్తుపరంగా ఇరుకులో ఉన్నావా, ఉద్యోగపరంగా ఇరుకులో ఉన్నావా, ఏ ఇరుకులో ఉన్నా ఆ ఇరుకులో నుంచి విశాల స్థలములోనికి తీసుకుని రాగలిగినటువంటి దేవుడు. అందుకనే
ఇస్సాకు అంటున్నాడు, ఇక్కడ బలిపీఠం కట్టేది ఎందుకంటే ఇదిగో దేవుడు ఇక్కడ మనల్ని అభివృద్ధి పరచబోతున్నాడు. నేను ఇక్కడ ఆరాధన బలిపీఠం కట్టాను. ఎక్కడైతే ఆరాధన చేసేటటువంటి బలిపీఠం ఉంటుందో, ఎవరి జీవితంలోనైతే ఆరాధన చేసే ఆరాధన బలిపీఠం ఉంటుందో వారు అభివృద్ధి బలిపీఠం దగ్గరికి తీసుకుని రాబడతారు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇఫ్ యు లిసన్ టు మీ, ఇఫ్ యు వాక్ వర్ది బిఫోర్ మీ, ఇఫ్ యు వాక్ బ్లేమ్లెస్ బిఫోర్ మీ, ఐ విల్ మేక్ యూ ఎక్సీడింగ్లీ ఫ్రూట్ఫుల్. నేనేం చేస్తానో తెలుసా, నువ్వు నా దృష్టిలో నిందారహితంగా, ఏ విధమైన పాపము లేనివాడిగా, పవిత్రమైనటువంటి వ్యక్తిగా నన్ను ఆరాధిస్తూ, నన్ను సేవిస్తూ, నన్ను మహిమపరుస్తూ నా కొరకు నీవు జీవిస్తూ ఉంటే నేను నిన్ను విస్తారముగా ఫలించేటట్టు చేస్తాను అంటున్నాడు దేవుడు. రెహోబోతు దగ్గర విశాలమైన స్థలం ఉంది. అయితే అక్కడ దేవుడు అభివృద్ధి పరిచే దేవుడు. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 17వ అధ్యాయం 6వ వచనంలో, నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగు చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. Genesis chapter 17 verse 6. I will make you exceedingly fruitful. I will make nations of you, and kings shall come from you. I will make you exceedingly fruitful. నేను అత్యధికంగా నేను అభివృద్ధి పరుస్తాను. నీ నుండి జనములు నేను బయట తీసుకుని వస్తాను. ఆ తరువాత రాజులు నీలో నుంచి వస్తారు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైనటువంటి చక్కటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడు అబ్రహామును ఆశీర్వదించి అదే ఆశీర్వాదం తనకు పుట్టిన కుమారుడైనటువంటి ఇస్సాకులోకి దేవుడు తీసుకుని వస్తున్నాడు. అంతకంటే ముందు దేవుడు మీరు ఫలించి విస్తరించి భూమిని నిండించాలని దేవుడు మానవుడు చేసిన వెంటనే చెప్పాడు. అలాగే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును కూడా అభివృద్ధి పొందించడానికి యాకోబుతో కూడా అంటున్నాడు. ఆదికాండం 28:3లో, సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగు చేసి నిన్ను విస్తరింప చేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీ స్వాస్థ్యముగా చేసుకున్నట్లు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు యాకోబుతో చెప్పాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును అభివృద్ధి పరిచిన దేవుడు, యాకోబును ఆశీర్వదించి అభివృద్ధి పరిచిన దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా, నిన్ను కూడా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను కూడా నేను దీవిస్తాను. అయితే ఈ అభివృద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆరాధించే వారిని అభివృద్ధి బలిపీఠం దగ్గర తీసుకొచ్చి అభివృద్ధి పరుస్తాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం మరియు 9వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము, ఎక్కువైన యెడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందనేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఈ యొక్క సామెతల గ్రంథంలో ఒక చిన్న ప్రార్థన. ఈ ప్రార్థనలో చాలా గొప్ప ఉన్నతమైనటువంటి అర్థం ఉంది. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచు, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయొద్దు. పేదరికం నాకొద్దు, పోనీ ఐశ్వర్యం నాకొద్దు, కానీ నాకేం కావాలంటే తగినంత ఆహారము నాకు అనుగ్రహించు, తగినంత ఆహారం నాకు ఇచ్చి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ ఎక్కువైపోతే కడుపు నిండినటువంటి వాడనై దేవుడెవరో అని నేను నిన్ను విసర్జిస్తానేమో, ఒకవేళ పేదనైతే బీదనైతే దొంగిలిస్తానేమో, కాబట్టి నీకు దూషణ తీసుకొస్తానేమో పేదరికంలో ఉంటే, ఒకవేళ ఐశ్వర్యంలో ఉంటే నిన్ను విసర్జిస్తానేమో. పేదరికమునైనా ఐశ్వర్యానైనా నాకు దయచేయొద్దు ప్రభువా, వ్యర్థమైన వాటన్నిటినీ కూడా నాకు దూరంగా ఉంచు, నాకు తగినంత ఆహారం అంటే కావలసిన వస్త్రాలు, కావలసినంత ఆహారం, ఉండడానికి నివాసం, ఇవన్నీ కూడా నాకు దయచేయి అని అంటున్నాడు. ఇస్సాకు జీవితంలో
దేవుడు అభివృద్ధిని అతనికి దయచేస్తున్నాడు. ఆ అభివృద్ధి దేవుని విసర్జించడానికి కాదు, దేవుని హత్తుకుని వెంబడించడానికి, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడానికి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అభివృద్ధి బలిపీఠం. ప్రైజ్ ద లార్డ్. ఆల్టర్ ఆఫ్ ప్రాస్పారిటీ అనేటటువంటి దాని గురించి ఇంతవరకు కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మూడవ విషయం, ద ఆల్టర్ ఆఫ్ పీస్, సమాధాన బలిపీఠము. ఆదికాండం 26వ అధ్యాయము 26 నుంచి 30 వరకు. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతని సేనాధిపతి అయిన పీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగ పట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్యన ఒక ప్రమాణము ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమియో చేయక నేను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవు మాకు కీడు చెయ్యకుండునట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకొంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడవనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. అబీమెలెకు రాజు, అతని స్నేహితుడు అహుజతు, సేనాధిపతి, ఆర్మీ చీఫ్ పీకోలు, ఈ ముగ్గురు వచ్చారు. ఇస్సాకుతో అంటున్నారు, మేము మీ దగ్గరికి వచ్చామయ్యా, ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్థలానికి వచ్చాం అని అంటే, మీరు నా మీద పగబట్టారు, నన్ను పంపేశారు, నన్ను తరిమేశారు, నా బావులు పూర్తి చేశారు, నాకు కీడు చేశారు, నన్ను గాయపరిచారు, నన్ను బాధ పెట్టారు, మరి ఎందుకు వచ్చారు ఇప్పుడు అని అడిగితే వారంటున్నారు, అయ్యా నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట మేము చూసాం, దేవుడు నీతో ఉండడం మేము చూసాం, నీకు మాకు ఒక సంధి ఉండాలి, సమాధానం ఉండాలి, సఖ్యత ఉండాలి అనే ఉద్దేశంతో వచ్చాం. గొడవ పడడానికి రాలేదు. నీవు దీవించబడిన వాడివి, నువ్వు నమ్ముకున్న దేవుడు ఉన్నాడు చూసావు, ఆ యెహోవా ఆయన ఆశీర్వదించేవాడు, ఆయన దీవించేవాడు, ఆయన అభివృద్ధి పరిచేవాడు, కృప అనుగ్రహించేటటువంటి వాడు. అలాంటి గొప్ప దేవుడు, ఆ మంచి దేవుడు, మహోన్నతుడైన దేవుడు నీకు ఆశీర్వాదం ఇచ్చాడు. అయినా నిన్ను మేము ముట్టలేదు, నీకు మేలే తప్ప మరి ఏమి చేయక నిన్ను సమాధానంగా పంపించేశాం కదా, ఇప్పుడు నీతో నిబంధన చేసుకుంటాం. నీవు యెహోవా ద్వారా ఆశీర్వాదం పొందినవాడివి, మేము నీకు కీడు చేయం, నీవు కూడా మాకు కీడు చేయదు. ఈ డెవలప్ అయిన వ్యక్తివి మా మీద కక్ష తీర్చుకుంటాడేమో, మా బావులని లాగేసుకుంటాడేమో, మా మీద పగ తీర్చుకుంటాడేమోనని రాజు సైన్యాధిపతి, రాజు స్నేహితుడు వచ్చి ఇస్సాకుతో మాట్లాడినప్పుడు, ఇస్సాకు ఎంత మంచివాడు, ఎంత ప్రేమ గలవాడు. అతడు వారికి విందు చేశాడు. ఈ విందు చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఆ విందు చేయగా వారు సంతోషంగా వెళ్ళారు. నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టు, అతనికి దాహం అయితే దాహానికి శత్రువుని శత్రువుగా చూడకు. అతనికి ఆకలి అయింది, అతను కష్టంలో ఉన్నాడంటే అతని కష్టాన్ని తీర్చు, అతని ఇబ్బందులో ఉన్నాడంటే అతను పరామర్శించు అని యేసయ్య చెప్పాడు. ఈ షేబా అనేటటువంటి ఈ ప్రాంతంలో షేబా అనే ఈ పేరుకు వాగ్దానము అని అర్థం. ప్రామిస్, మార్నింగ్, ఓత్, టు స్వేర్ అనే అర్థాలు దీనికి ఉన్నాయి. ప్రమాణము, ఉదయము, అలాగే దేవుని బిడ్డలారా వాగ్దానము, 7 అనేటటువంటి అర్థం కూడా దీనికి ఉంది. దానికి కారణం ఏంటంటే ఇది పరిపూర్ణమైనది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దేవుడిస్తున్నటువంటి మంచి వార్త ఏంటో తెలుసా? ఇస్సాకు శత్రువులతో సమాధాన పడినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. మనకు అంటూ ఎవరు శత్రువులు ఉండకూడదు, వాళ్ళతో మనం సమాధాన పడాలి. ఎవరిని మనం శత్రువులుగా చేసుకోకూడదు, అందరితో సమాధానంగా ఉండాలి. అలాగుంటేనే మన మనస్సుకు మంచిది, మన జీవితానికి మంచిది అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఆదికాండం 26వ అధ్యాయం 32వ వచనం, 33వ వచనం. ఆ దినమందే ఇస్సాకు దాసులు వచ్చి తాము త్రవ్విన బావిని గుచ్చి అతనికి తెలియజేసి మాకు నీళ్లు కనబడినవని చెప్పిరి కనుక దానికి షేబా అను పేరు పెట్టెను.
కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెయేర్షెబా, ప్రమాణపు బావి అని ఈరోజు వరకు కూడా అది చెప్పబడుతుంది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము వేరే వాళ్ళతో సమాధాన పడతామో, శత్రువును ప్రేమిస్తామో, దేవుడు అప్పుడు మన జీవితంలో బెయేర్షెబా అనగా వాగ్దానాలను దేవుడిస్తాడు. పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానాలతో దేవుడు మనల్ని నింపుతాడు. తన కృప, తన యొక్క దయ, తన వాత్సల్యత, తన యొక్క ప్రేమ, తన యొక్క ఆశీర్వాదం, తన యొక్క దీవెన మనకు చూపించే దేవుడుగా ఆయన ఈరోజు మనకు కనబడుతున్నాడు. ద ఆల్టర్ ఆఫ్ ఐసక్ అనే అంశాన్ని గురించి ఇంతవరకు కూడా దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. మొదటి బలిపీఠము ఏదంటే ఆరాధన బలిపీఠము. ఎప్పుడైతే ఈ ఆరాధనా బలిపీఠము మనం కలిగి దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఆత్మతో సత్యముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకు అర్పణలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో మనం గడుపుతామో అప్పుడు దేవుడు మన ఇష్టపడి ఆయన ఏం చేస్తాడంటే ఆశీర్వదించి అభివృద్ధిని కలుగు చేసేటటువంటి దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆరాధన చేసే వాళ్ళని సెకండ్ ఆల్టర్ ఏంటంటే ద ఆల్టర్ ఆఫ్ ప్రాస్పారిటీ. అభివృద్ధి బలిపీఠం దగ్గర దేవుడు తీసుకుని వస్తాడు. ఈ అభివృద్ధి బలిపీఠం దగ్గర దేవుడు తీసుకుని వచ్చి మన అభివృద్ధి పరుస్తాడు. ఈ సాకును అభివృద్ధి పరిచిన దేవుడు, ఈ సాకు ఆరాధిస్తూ ఉంటుండగా ఈ సాకును ఆశీర్వదించిన దేవుడు, దేవుని ఆరాధిస్తున్నటువంటి మనల్ని దేవుడు దీవించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మూడవదిగా ద ఆల్టర్ ఆఫ్ పీస్, సమాధానమును దయచేస్తాడు. ఆశీర్వాదం అనేది శత్రువులు చూసి వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? సమాధాన పడిపోయారు. శత్రువులు వచ్చి అబీమెలెకు, అహుజతు, పీకోలు అనేవారు వచ్చి ఇస్సాకుతో అంటున్నారు, నీవు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడువు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. నీవు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఎందుకంటే నీ జీవితంలో ఉన్న ఆశీర్వాదం మేము చూసామని దగ్గరికి వచ్చినప్పుడు శత్రువులకు భోజనం పెట్టి పంపించాడు. ఎలాంటి వాడంటే ఈ ఇస్సాకు యేసును పోలిన వాడిగా ఉన్నాడు. చూసారా దేవుని బిడ్డలారా, ఇస్సాకు యేసును పోలినవాడుగా ఉండి శత్రువులను ప్రేమించి వారికి భోజనం పెట్టి పంపించాడు. మన యేసయ్య అయితే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన మన సమాధానార్థమైన శిక్ష ఆయన భరించి తన రక్తాన్ని మన కొరకు కార్చి ఆయన తన సమాధానాన్ని మనకు దయచేస్తూ మనకు తన కృప అనుగ్రహిస్తున్నాడు. గనుక మన జీవిత కాలం అంతా మనం ఏం చేద్దామంటే ఆయనకు ఆరాధన చేద్దాం. ఆయన ఇచ్చే అభివృద్ధిని పొందుకుందాం. అభివృద్ధి వచ్చింది కదా అని మరిచిపోకుండా ఆయన హత్తుకుని వెంబడిస్తాం. ఆయనతో ఆయన పిల్లలతో సమాధానం కలిగి జీవించటానికి గొప్ప దేవుడు మనందరినీ దీవించును గాక. మిమ్మల్ని అందరినీ దేవుడు తన కృపతో నింపును గాక. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకుంటే మనం అందరం కూడా విన్నటువంటి వాక్యం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సాకు బలిపీఠాన్ని గుచ్చి ఇంతవరకు ఎంతో చక్కటి విషయాలు మాకు బయలుపరిచినందుకు స్తోత్రం. ఈ సాకు జీవితంలో అతనికి నేను మొదటగా ఆరాధన చేయటానికి ఆరాధన బలిపీఠం కట్టేటటువంటి కృప మీరు ఇచ్చారు. అతడు ఆరాధన చేస్తున్నప్పుడు అభివృద్ధి బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చారు. ఆ అభివృద్ధి పొందుతూ ఉంటుండగా శత్రువులను మిత్రులుగా చేసేసి అతనితో సమాధాన పరిచి సమాధాన బలిపీఠమును అతను కలిగినటువంటి వాడిగా అతను దీవించినందుకు నీకు స్తోత్రం. మా జీవితంలో కూడా నిన్ను ఆరాధిస్తూ బ్రతకడానికి సహాయం చేయండి. అభివృద్ధిని కలిగినటువంటి వారిగా జీవించడానికి సహాయం చేయండి. మా ఇరుకును మా శోధనను యేసుక్రీస్తు నామములో సమాధానమనే బలిపీఠమును కలిగి మీ కృపలో మేము వర్ధిల్లుటకు కావలసినటువంటి నీ సహాయమును మాకు దయచేయమని దయగల దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినాన్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం జరుగును గాక,
ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక, గొప్ప కార్యాలు జరుగునుగాక. నీవు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించగలము? రక్షణ పాత్ర చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదనని కీర్తనకారుడు చెప్పినట్టుగా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ మందిరములో అత్యంత నమ్మకంగా, పరిశుద్ధంగా నీ సన్నిధిలో జీవించటానికి కృప అనుగ్రహించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.